జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక ప్రధానమైన ఎపిసోడ్ కొనసాగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం కోసం తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరినీ కూడా ఈ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతూ మార్గదర్శకంగా నడిపే చాలా వరకు కూడా మీరు చూస్తూనే ఉంటారు. పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు తరానికి దిక్సూచిగా మారి పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా మార్పులు చేర్పులు కొనసాగుతూనే ఉంటాయి. సో అలాంటి పరిస్థితులలో జరిగిన ఒక అంశానికి సంబంధించి చర్చిద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ ఈ పేరు గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పేరును పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సో ఉస్మానియా యూనివర్సిటీ గురించి దాదాపుగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు ఆపదల పూర్తి స్థాయిలో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నిల్చున్నది ఉస్మానియా యూనివర్సిటీ. ఈ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు. సో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తరుణంలో జరిగిన పరిణామాలలో పూర్తి స్థాయిలో కూడా జరిగిన ఒక అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. సో ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవాల ప్రతిదృశ్యం మాత్రమే వైఆర్టీవీ. ఎందుకంటే మా గురుగారు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధనలో భాగంగా ఈ వైఆర్టీవీ ఏర్పడింది. వైఆర్టీవీకి సంబంధించి పూర్తి స్థాయిలో 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల వాళ్ళ ఆశయ సాధన ఏదైతే ఉందో, ఈ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు కావచ్చు, ఆశయ సాధన కోసం వైఆర్టీవీ పనిచేస్తుంది. వచ్చిన తెలంగాణలో మరో ఉద్యమం అవసరం. నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ఎపిసోడ్ మనం చూసాం. దాంట్లో భాగంగా పూర్తిగా కూడా ఇక్కడ కనబడుతున్న ఎపిసోడ్కు సంబంధించి మీ అందరికీ నేను చెప్పబోతున్నాను. సో ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి అయితే రానే వచ్చారు. దాంట్లో భాగంగా జరిగిన ఒక ఎపిసోడ్కు సంబంధించి మీ అందరికీ తెలుసు. సో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు, ముఖ్యమంత్రి గారికి సంబంధించి ప్రధానంగా ఏం మాట్లాడిండు, దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మొత్తానికి వచ్చాడు. ఒకసారి చూడరు. ఓయూకు మళ్ళీ వస్తా, ఏం చేస్తారో చేసుకోండి. ఆర్ట్స్ కాలేజ్ ముందే సభ పెడతా. క్యాంపస్ లో ఒక్క పోలీసు ఉండడు, అడ్డుకుంటే నేనే సమాధానం చెప్తా. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తూ ఉంటే వద్దని నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు. ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చిన పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు. ఖజానా మొత్తం ఖాళీ అయింది. కోదండరామరెడ్డిని మళ్ళీ ఎమ్మెల్సీ చేస్తా, ఎవడు అడ్డొస్తాడో చూస్తా. ఓయూ పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కీలకంగా కొన్ని అంశాలు చెప్పిండండి. ఏంది, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సభలో మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి చాలా అద్భుతమైన ప్రసంగం చేసిండు. ఏమని చేసిండు, దీన్ని ఎట్లా తీసుకోవచ్చు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిండా, లేకపోతే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఏం చెప్పాలనుకున్నాడు, మరి విద్యార్థులకు ఏం చెప్పిపోయిండు అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకు సంబంధించి ఒకసారి సమాధానం చూడాలి మనం. ఎందుకంటే ఓయూకు మళ్ళీ వస్తా, ఏం చేస్తారో చేసుకోండి. ఇప్పుడు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు. ఏం చేసిండు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమ బిడ్డలు అంటే ఉద్యమకారులకు సంబంధించి అరెస్ట్ చేయించే ప్రయత్నం చేసిండు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు గిన్ని సవాళ్ళు అవసరం లేదు. ఒక్క గన్మెన్ లేకుండా నువ్వే సొంతంగా డ్రైవ్ చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీకి బయలుదేరి రా. ఏడా కామన్ మ్యాన్ లెక్క రా. నువ్వు అధికారంలో లేనప్పుడు, ఎమ్మెల్యేగా లేనప్పుడు, నువ్వు ఫస్ట్ జర్నలిస్ట్గా, ఆ తర్వాత నువ్వు చేసిన ఏదైతే వ్యాపారాలు ఉన్నాయి కదా, దాంట్లో భాగంగా గప్పుడు ఎట్లున్నావో ఇప్పుడు గట్లనే నీ యొక్క సెక్రటరియట్ లేదా జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి మొదలుకొని ఉస్మానియా యూనివర్సిటీ వరకు రా. మొట్టమొదటి ట్రాఫిక్ ఏందో నీ కష్టాలు వెళ్తాయి. దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఆ పోలీస్ స్టేషన్ మొదటి గేట్ నుండి వచ్చినా, సెకండ్ గేట్ నుండి వచ్చినా, మొదటి కాలు పడుతుందా, రెండో కాలు పడుతుందా, అక్కడనే ఆపేస్తారా విద్యార్థులకు సంబంధించి ముందు డిమాండ్లు పెడతారా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది తెలంగాణ ఉద్యమ కాలంలో చాలా గట్టిగా సమాధానం చెప్పిలు ఉద్యమ విద్యార్థులు. ఈరోజు పూర్తిగా కూడా వీళ్ళు చెప్పే అంశం ఏంది, ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా, ఏం చేస్తారో చేసుకోండి అంటే నిన్న ముళ్ళ కంచెలతోని పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా అరెస్టు చేయించింది కదా. భయం అనేది లోపల ఉన్నది, బయటికి మాత్రం పూర్తి స్థాయిలో మేకపోతు గాంభీర్యం లెక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదనేది ప్రజలకు అర్థమైపోయింది. నిజంగా మళ్ళీ వస్తా ఎందుకు, నిన్న వచ్చినప్పుడే మొత్తం పోలీసులను ఎక్కడికక్కడ వద్దండి, మీ పని మీరు చేసుకోండి అని చెప్పొచ్చు కదా. నువ్వు బయలుదేరినప్పటి నుండి ఉస్మానియా యూనివర్సిటీ వచ్చే వరకు పూర్తి స్థాయిలో కూడా ఎంత ట్రాఫిక్ జరిగింది, ఎంత ట్రాఫిక్ జామ్ అయింది లేదు.
లేదా ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు అడుగు పెట్టే ముందుకే ఎంతమంది విద్యార్థులను అరెస్ట్ చేసిళ్ళు, దాంట్లో భాగంగా ఎంతమందికి నోటీసులు ఇచ్చిళ్ళు, ఎంతమంది అడ్వకేట్లు రంగంలోకి దిగిళ్ళు? మరి దీనన్నిటికీ కూడా సమాధానం చెప్తే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు. ఇంకొక ప్రధానమైన అంశాన్ని అన్నాడండి ఇక్కడ, ఉద్యోగ నోటిఫికేషన్లు. ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాట్లాడే అర్హత లేదు అనేది నిరుద్యోగ యువకులు అంటున్నారు. ఎందుకంటే నిన్న మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఆ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో కూడా జనార్దన్ కానీ, దాంతోపాటు నాయక్ కానీ, అస్మా కానీ, వీళ్ళ ముగ్గురిని 48 గంటల అరెస్టు దేనికి? వీళ్ళ ముగ్గురిని నిన్న అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటి? వీళ్ళ ముగ్గురిని ఎందుకు అరెస్టు చేసిళ్ళు? ఉద్యోగ నోటిఫికేషన్ విషయంలో మీరు 60,000 ఉద్యోగాలే ఇచ్చినా అని చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర ప్రభుత్వం అంత కాన్ఫిడెన్స్గా చెప్పినప్పుడు నిన్న ఎందుకు వీళ్ళ ముగ్గురిని 48 గంటల పాటు అరెస్టు చేసే ప్రయత్నం చేసిళ్ళు? దానికి ఏమన్నా సమాధానం ఉందా? లేదు. అంటే ఒక క్లారిటీ అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే, కోదండరామిరెడ్డిని మళ్ళీ ఎమ్మెల్సీ చేస్తా. ప్రొఫెసర్ కోదండరామ్ గారికి సంబంధించి నేనేమంటున్నానంటే, తెలంగాణ ఉద్యమంలో వారు ఉద్యమకారుడు. ఎందుకంటే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీగా చైర్మన్గా పనిచేసిళ్ళు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి, అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, కోదండరామ్ గారికి మధ్యలో ఏం డిఫరెన్స్ వచ్చిందో తెలియదు. తెలంగాణ జనసమితి పార్టీ స్టార్ట్ అయింది. ఇప్పుడు తెలంగాణ జనసమితి పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైనట్ట, లేదా ఆ పార్టీ పొత్తుతో వెళ్తున్నట్ట, లేదా రాష్ట్రంలో సమస్యలు తీవ్రతరం అవుతున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? కేవలం ఒక ఎమ్మెల్సీ పదవి కోసం తన యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం జరిగిందా అనేది ఇది $1 మిలియన్ ప్రశ్నగా తెలంగాణ యువత అడుగుతున్నది. ఎందుకంటే మిమ్మల్ని ఒక ప్రొఫెసర్గా, ఒక టీచర్గా, పూర్తి స్థాయిలో కూడా మిమ్మల్ని చాలా రకాలుగా ఒక ఉద్యమ నాయకుడిగా గుర్తించి గౌరవించిళ్ళు. ఆ గౌరవం అనేది పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఇప్పుడు దాన్ని వాళ్ళు ఎలా రెస్పెక్ట్ చేయాలనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. కేవలం ఎమ్మెల్సీ పదవుల కోసం మాత్రమే ఉద్యమ నాయకుడు ఈరోజు పనిచేస్తున్నాడా ఒక పార్టీ కోసం అనేది ప్రశ్న. దానికి వారే సమాధానం చెప్పాలనే చాలా మంది, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగుల నుంచి వస్తున్న ప్రశ్న. దీనికి వారు సమాధానం చెప్తే కూడా ఒక క్లారిటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడే అవకాశం ఉంటుంది అనేది మరో అంశానికి సంబంధించి కనబడుతున్నది. ఇక నిన్న మన ముఖ్యమంత్రి ఒకసారి చూడరు, నిన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ అండి, ఇది ఏమని చెప్పిళ్ళు అంటే, బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది బేగంపేట దగ్గర ప్రగతి భవన్. ఈ ప్రగతి భవన్లో ఎవరుండే? గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నివాసం, అదేవిధంగా క్యాంప్ కార్యాలయం. అలాంటి క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఎవరు ఉంటున్నారు? మన రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉంటున్నారు. అదేవిధంగా మంత్రి సీతక్క గారు అక్కడ నివాసం ఉంటున్నారు. ఇంకొక దానికి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పేరు మార్చి మేము ప్రతి మంగళవారం శుక్రవారం అక్కడి సమస్యలు వింటామంటూ చెప్పిన పరిస్థితి మీరు చూశారు. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. సరే, రోడ్డు మీద ఉన్న బ్యారిగేట్లు ఏవైతే ఉన్నాయో అది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి, అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి కాని నుండి అవి కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. కాదంటే బ్యారిగేట్లు కాస్త రోడ్డు మీదకి పెట్టి పూర్తి స్థాయిలో కూడా అక్కడ పోలీసులకు సంబంధించి ఎవరైతే భద్రతా భాగంలో ఉంటారో వాళ్ళు ఎండ నుంచి కానీ వర్షం నుంచి కాపాడడానికి ఒక షెడ్ వేసిన విషయం వాస్తవమే. అయితే అక్కడ పూర్తి స్థాయిలో ధరోపాల పాలన కొనసాగుతుంది అంటూ ఒక రకమైన ప్రచారాన్ని, ఫేక్ ప్రచారాన్ని సర్క్యులర్ చేసిళ్ళు. దాన్ని ఏంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా చోట్ల కూడా ప్రజలందరికీ కూడా పంపించే మెసేజ్ చేసిళ్ళు. దాన్ని నిజమేమో అనుకొని ప్రజలందరూ కూడా చాలా రకాలుగా కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో జరిగిన ఒక ఎపిసోడ్లలో భాగంగా దాన్ని ప్రగతి భవన్ అంటే ఇది దొరపాలన కాదు ప్రజాపాలన అంటూ ఎల్బీ స్టేడియంలో పూర్తి స్థాయిలో కూడా మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో అక్కడ పూర్తి స్థాయిలో కూడా గేట్లను బద్దలు కొట్టించే ప్రయత్నం జరిగిండు. ప్రజాస్వామ్యం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, లేకపోతే ఇక్కడ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, లేకపోతే బ్రిటిష్ పాలన నుంచి, నిజాం ప్రభు పాలన నుంచి విముక్తి అయినట్టుగా పెద్ద పెద్ద దీర్ఘాలు ఈలు చాలా మంది పలికిళ్ళు. అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా మీరందరూ చూస్తున్నారు, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ఉన్న దాంట్లో ఎంత మేరకు సమస్యలు పరిష్కరించబడుతున్నాయి? నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండట్లేదు అనేది సెకండరీ. నెంబర్ 3, మరి ముఖ్యమంత్రి గారి నివాస యోగ్యం కోసం ఆ కార్యాలయాన్ని, క్యాంప్ కార్యాలయాన్ని కోసం పెట్టిలు, అక్కడికి వారు రాకుండా జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లోనే ఎందుకు చేస్తున్నారు అనేది మరో అంశం.
ఇక ప్రధానంగా కూడా మాకు ప్రజాస్వామ్యం వచ్చింది, ఇక్కడ స్వేచ్ఛ వచ్చింది అని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడ జరిగిన పరిణామానికి ఏం సమాధానం చెప్తారు అనేది కూడా కావాలి. మాది ప్రజాప్రభుత్వం, కంచెలు లేని పాలన అందిస్తాం, ఇది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో చెప్పిన మాటలు. ప్రమాణ స్వీకారం రోజే రేవంత్ సర్కార్ గొప్పగా చెప్పుకుంది. కానీ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ముళ్ళ కంచె పెట్టింది. రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అడుగడుగున బారికేట్లు పెట్టింది, విద్యార్థులను అదుపులోకి తీసుకుంది. వేలాది మంది పోలీసుల నిర్బంధాల మధ్య రేవంత్ పర్యటన కొనసాగింది. ఒక్క విద్యార్థి కూడా సభలో లేకుండా జరగడం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడింది. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్న భద్రత గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్న అభద్రత గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీలోకి నిన్న వచ్చుతూ ఉంటే అది కాంగ్రెస్ పార్టీలో ముచ్చటగా మారిపోయింది. కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు, యువతకు దిక్సూచిగా ఆ ఉస్మానియా యూనివర్సిటీ కోసం రక్షక కవచాలుగా నిల్చునే ఉద్యమకారులను మాత్రం ఎక్కడ పట్టించుకున్న దాఖలా లేదు. మొత్తం ఉపన్యాసం విన్నా నేను. అది ఏది కూడా ఉపయోగపడే తీరైతే లేని పరిస్థితి కనబడతా. ముళ్ళ కంచెల నడుమ రేవంత్ పర్యటన, అడుగడుగునా భారీ గేట్లు, వేలాదిగా మోహరించిన పోలీసులు, కనిపించిన ప్రతి విద్యార్థి అరెస్ట్, స్టూడెంట్స్ లేకుండానే ఓయిలో పర్యటించిన సీఎం అంచు కూడా చెప్పిన. నిన్న మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే ఆ ఉస్మానియా యూనివర్సిటీతో అనుబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ ఫాలోవర్స్ కానీ, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తప్ప నిజంగా దానికి రక్షణ కవచంలా నిలిచి అనేక పోరాటాలకు నాయకత్వం వహించి అనేక పోరాటాలు చేసిన విద్యార్థులు ఎవరు కూడా కనవలే. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్కు సంబంధించిన సమస్య ఉంది, బడ్జెట్ విషయంలో ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ భూముల విషయంలో ఉంది, దాంతో పాటుగా అధ్యాపకులకు సంబంధించిన నియామకాల పంచాయతీ ఉంది, దాంతో పాటుగా నిధుల విషయంలో పంచాయతీ కొనసాగుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా సమస్యలు ఉన్నాయి. దాంట్లో ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన పంచాయతీ ప్రధానంగా కనబడుతుంది. సో నిర్బంధాల మధ్య మన ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ఏం చేసిండో మీరు చూసారు. ఇక ఇక్కడ చూడరు, కాకీల కర్కశతం, ఏది విద్యార్థులపై అత్యుత్సాహం, బలవంతంగా అరెస్టులు, రోడ్లపై ఈడ్స్కెళ్లిన వైనం అంటూ కూడా చూస్తాయి. ఇక్కడ ఒక విద్యార్థిని తీసుకెళ్ళాలి కదా, నాకు నిజంగా కూడా ఇది చాలా బాధ అనిపించింది. అంటే రెండు చేతులను ఇచ్చే ప్రయత్నమా, లేకపోతే ఆయన మీద హత్యాయత్న ప్రయత్నం జరుగుతున్నా, గిట్ల వెట్టి గిట్ల తీసుకపోవడం ఎంతవరకు కరెక్ట్ అండి, నాకు అర్థమైతలేదు. అరే ఎంత పోలీస్ అయితే ఏముంటుందండి, భారత రాజ్యాంగం ఏమన్నా నీ ఇష్టానుసారంగా చేయమని చెప్పిందా, ఒక వ్యక్తి యొక్క హక్కును హక్కులకు భంగం కలిగించమని చెప్పిందా, ఏం చెప్పింది భారత రాజ్యాంగం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించిన రచించిన భారత రాజ్యాంగంలో ఏది శాఖలకు పెద్దపీటేసిండా, ప్రజలకు పెద్దపీటేసిండా, లేదా సెక్షన్లు దాంతోపాటు చట్టానికి ఎక్కువ పెద్దపీటేసిండా, హక్కులకు ఎక్కువ పెద్దపీటేసిండా, వాక్ స్వాతంత్ర్యం నిరసనకు ఎక్కువ పెద్దపీటేసిండా, లేకపోతే కేసులు అరెస్టులకు ఎక్కువ పెద్దపీటేసిండా, నిర్బంధాలకు ఎక్కువ పెద్దపీటేసిండా? ఒకసారి చదువురి రాజ్యాంగాన్ని. నేను చెప్తున్నా కదా, భారత రాజ్యాంగంలో ఇంత దారుణంగా వీళ్ళని అరెస్ట్ చేయమని ఎవరు చెప్పిరండి, నాకు అర్థం కాదు. విద్యార్థులు అన్నాక వాళ్ళ నిరసనలు ఉంటాయి, వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి, కానీ ఎంత కర్కశంగా అంటే చాలా దారుణంగా కర్కశత్వం మొత్తం కూడా నిన్న బయటపడ్డది. అరే ముఖ్యమంత్రి గారికి సంబంధించి నిన్న వచ్చిన పని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలే. మీరు అనుకుంటున్నట్టుగా ఇక్కడ చూడురి, ఇక ఓయిలో సంప్రోక్షణ, సీఎం మాట్లాడిన చోట పసుపు నీళ్లతో కడిగిన విద్యార్థులు, రేవంత్ లాంటి వ్యక్తి రావడంతో అరిష్టం అశుభం అంటూ శుద్ధి చేసిన పరిస్థితి కనబడుతుంది. బాజాప్తుగా నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వీకి సంబంధించిన నేతలందరూ కూడా చేసిరు. తెలంగాణ ఉద్యమానికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు, లేదా నిన్న ఇనాగ్రేషన్ చేసిన బిల్డింగ్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదు. అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో కట్టిన గృహం, వసతికి సంబంధించిన అంశం. సో పూర్తి స్థాయిలో కూడా ఇందులో అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏమన్నా సంబంధం ఉన్నదా అంటే ఏం లేదు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఈ ప్రభుత్వం వచ్చి రిబ్బన్లు కట్ చేస్తున్నది. మళ్ళీ దీంట్లో భాగంగా చాలా వరకు కూడా మీరు అందరూ చూడురి, నిర్బంధాల మధ్య కొనసాగుతున్న పంచాయతీ ఇదంతా. ఇది నిర్బంధాల మధ్య కొనసాగుతున్న పంచాయతీ. సో మొత్తానికి నిన్న ఎక్కడ చూసినా కూడా ఇదే అంశం కనబడుతుంది. మీరు ఉస్మానియా యూనివర్సిటీ అయినా ఏదైనా కూడా ఒకసారి చూడురి. సుప్రీంపై సీఎం నోటి దురుసు, కుట్రపూరితంగా కోదండరాం ఎమ్మెల్సీ రద్దు, కంచె గచ్చిబౌలిపై ఏఐతో తప్పుదోవ పట్టించారు. అత్యున్నత న్యాయస్థాన నిర్ణయాలను ఓయూ వేదికగా తప్పుపట్టిన సీఎం రేవంత్. కోర్టులు పలుమార్లు చివాట్లు పెట్టినా కూడా మారని తీరు. ఉస్మానియాను స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ లా మారుస్తా, నా దగ్గర పంచడానికి భూములు లేవు, ఖజానా లేదు. రేవంత్ వ్యాఖ్యలు, నిర్బంధం మధ్య పర్యటన. ఇక సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిరసనకు దిగిన బీఆర్ఎస్వీ నేతను అరెస్టు చేసి తీసుకెళ్తున్న దృశ్యం అంటూ కూడా ఇక్కడ కనబడుతున్న విషయాన్ని మీరు అందరు చూడాలి. మీ అందరికీ తెలుసో లేదో, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి
పూర్తి స్థాయిలో ఇప్పటికే నాకు తెలిసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక 6 సార్లు మందలించింది. అయినప్పటికీ కూడా మరొకసారి నిజంగా వాస్తవాన్ని మాట్లాడుకుందాం. అది దాసోజు శ్రవణ్ సత్యనారాయణకి సంబంధించి కేటాయించిన ఎమ్మెల్సీకి సంబంధించిన పోస్టు. దాన్ని కుట్రపూరితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని, వాళ్ళిద్దరినీ కాదని ఈ కోదండరాముని ఇంకొక వ్యక్తిని పెట్టిళ్ళు. సో వీళ్ళిద్దరిని పెట్టడం అసలు నిజంగా గత ప్రభుత్వం ఇచ్చిన ఎమ్మెల్సీ, గత ప్రభుత్వానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ. సో దాంట్లో భాగంగా వాళ్ళకి ఇచ్చిందని ఏది వీళ్ళకి ఇచ్చిర్రు అనేది ఒక అంశం మీ అందరికీ తెలిసిన విషయమే. సుప్రీంకోర్టు కానీ సుప్రీం న్యాయస్థానాలు చెప్పే తీర్పులు కానీ న్యాయస్థానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాటన్నింటికి సంబంధించి మనం పరిగణలోకి తీసుకొని ఒక నిబద్ధతతో పూర్తి స్థాయిలో కూడా సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాలి. కానీ ప్రతిసారి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఒక్క విషయంలో కాదు, చాలా సందర్భాలలో కూడా సుప్రీంకోర్టు విషయంలో చాలాసార్లు మాట్లాడిండు. సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది, నువ్వు క్షమాపణ కూడా చెప్పమని చెప్పింది. దాంతోపాటు రకరకాలుగా కూడా ఏది సుప్రీంకోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా రకాలుగా కూడా ముఖ్యమంత్రి గారి మాటలు జాగ్రత్త అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. ఇక దాంతోపాటుగా ఒకసారి చూడండి, ఇక నిన్న ఈ విషయాన్ని చూసినాక నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది, దాంతో పాటుగా 40 లక్షల నుంచి 70 లక్షల వరకు ఉన్న నిరుద్యోగులు, 80 లక్షల మంది ఉన్న రైతులు, దాంతో పాటు చదువుకున్న మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దయచేసి నేనేం చెప్తున్నానంటే, ఈ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడానికి మనం 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకున్నాం. దాంతో పాటు ప్రతి కుటుంబం నుండి కూడా జెండా బట్టి తెలంగాణ ఉద్యమానికి జై బోలో తెలంగాణ అని నాంది వలికిలు. దాంతో పాటు ఒక జనరేషన్ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఒక తమ జీవితాలను కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో ఇచ్చినప్పటికీ కూడా హాల్ టికెట్లు చించేసి మరీ కూడా తెలంగాణ ఉద్యమం పట్ల నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. సో ఈ రోజు ఈ మాట మాట్లాడిన తర్వాత నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా? అదే ఇది ఏది బీఆర్ఎస్ పార్టీయో సోషల్ మీడియా యాక్టివిస్టులో మాలాంటి జర్నలిస్టులో ఇంకెవరన్నా మాట్లాడితే మాత్రం ఈ పార్టీకి ఎఫ్ఐఆర్ అయ్యేది, సిసిఎస్ నుండో ఎస్ఓటీ నుండో లేదా ఇతరత్ర నుండి అరెస్ట్ల పరం అయితే కొనసాగేది. మరి ఇలాంటి వ్యాఖ్యలు దేనికి చేస్తున్నాడు అనేది కూడా ఒకసారి మనం అందరం ఆలోచించాలి. ఫామ్ హౌస్ లో మానవ మృగాలు మదపు టేనుగులను బంధించడానికి గోతులు తవ్వండి, అలాంటి వాళ్ళు మళ్ళీ వస్తే మిమ్మల్ని ఓయిలో ఉండనివ్వరు. ప్రపంచంలో అత్యున్నత యూనివర్సిటీలో ఒకటిగా ఓయిను నిలుపుతాం. ఎవడో కట్టింది కూలింది 1,00,000 కోట్ల గంగలో పోయాయి. విద్యార్థుల కోసం 1000 కోట్లు ఖర్చు పెడితే పోయేదేమున్నది? అబద్ధాల సంఘాలు చెప్పే మాటలు నమ్మద్దు. కుట్ర చేసి ప్రొఫెసర్ కోదండరాం పదవి పోగొట్టారు. 15 రోజులలో ఆయన్ను ఎమ్మెల్సీని చేస్తా, ఎవడు అడ్డస్తాడో చూస్తాం. ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాల సంఘాలకు తండ్రి కొడుకులు అధ్యక్షులుగా ఉంటారు. ఆ సంఘం చెప్పే అబద్ధాలను మీరు నమ్మకండి. సెంట్రల్ యూనివర్సిటీలో ఏనుగులు సింహాలు ఉన్నాయని, వాటిని మేము చంపుతున్నామని ఏఐని ఉపయోగించి సోషల్ మీడియాలో పెట్టారు. తెలంగాణలో ఏనుగులు సింహాలు లేవు, మానవ రూపంలో మృగాలు ఉన్నాయి. అవి ఫామ్ హౌస్ లోనే ఉన్నాయి. వాటిని నిర్బంధించడానికి వలలు వేయండి, మదపు టేనుగులను బంధించడానికి గోతులు తవ్వండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇంకా ఇగో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి మళ్ళీ వస్తా, ఆ రోజు క్యాంపస్ లో ఒక్క పోలీసు ఉండదు, ఎవరైనా నిరసన తెలిపే స్వేచ్ఛ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట సభ పెడతా, 100 కోట్ల నిధులు ఇస్తా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక ముఖ్యమంత్రి గారు ఈ మాట అన్నారు చూడు, ఫామ్ హౌస్ కు సంబంధించి. ఫామ్ హౌస్ లో ఎవరున్నారండి? ఈ రాష్ట్రంలో చాలా మంది నేతలకు ఉన్నాయి. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలకు మరీ ఎక్కువగా కూడా ఫామ్ హౌస్ లో ఉన్న పరిస్థితి కనబడతాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫామ్ హౌస్ ఉంది, ఏది ఆయన పట్నం మహేందర్కు ఫామ్ హౌస్ ఉన్నది, వివేక్కు ఫామ్ హౌస్ ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో డజన్కు పైగా కూడా ఫామ్ హౌస్ల చరిత్ర కలిగి ఉన్నవాళ్ళు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన వ్యవసాయ భూమిలో క్షేత్రంలో పూర్తి స్థాయిలో నివాసం ఉంటున్న వ్యక్తి, అది మీ అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ ఫామ్ హౌస్ లో మానవ మృగాలు ఉన్నాయంటే ఫామ్ హౌస్ లో ఎవరు మానవ మృగాలు? కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఉద్దేశించి అంటున్నారా? ఈ రాష్ట్రాన్ని 1956 నుంచి 2014 వరకు పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా కూడా బీడు భూములు కనబడితే పచ్చని మాగాని భూములుగా మార్చింది కేసీఆర్. ఎంతో మంది తల్లిదండ్రులు తమ యొక్క కూతుర్ల పెళ్లి చేయడానికి ఆలోచిస్తూ పైసలు లేక నానా రకాలుగా ఇబ్బందులు పెడితే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తీసుకొచ్చింది కేసీఆర్. వికలాంగులకు సంబంధించి ఇబ్బంది పడతా ఉంటే దాన్ని పింఛను పెంచింది కేసీఆర్. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ తీవ్రత ఎక్కువ ఉన్నది. ఓ పక్కన ఉద్యోగాలు, ఇంకో పక్కన హైదరాబాద్ అనే బ్రాండ్ అంబాసిడర్గా మార్చి దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం.
కాళేశ్వరం ప్రాజెక్టుతోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతోని మల్లన్న సాగర్, దాంతోపాటు రంగనాయక సాగర్కు సంబంధించిన రిజర్వాయర్లు, కెనాళ్లతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మండు టెండల్లో ఎండాకాలంలో కూడా గలగల పారే గోదావరి జలాలను మన కాళ్ళ ముందుకు తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. దాంతోపాటు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ అంటూ రుణమాఫీ చేయడమే కాకుండా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించి, రైతు చనిపోతే రైతు బీమాను అందించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో మెడికల్లో మనం వైద్య రంగంలో వెనుకబడి ఉన్నామని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్. ఒకప్పుడు పూర్తి స్థాయిలో చీదరించుకుంటున్న మన భాషను చూసి జయహో తెలంగాణ అనే విధంగా మార్చింది కేసీఆర్. భారతదేశంలోనే బీహార్, ఇతరత్ర రాష్ట్రాల తర్వాత ఉన్న మన తెలంగాణ స్థానాన్ని వరి ఉత్పత్తిలో నెంబర్ 1గా మార్చింది కేసీఆర్. మరి అలాంటి కేసీఆర్ను పట్టుకొని పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్లో మానవ మృగాలు ఉన్నాయి, గోతులు తవ్వండి, పాతి పెట్టేందుకు సిద్ధంగా ఉండండి, లేదా దాన్ని పూర్తి స్థాయిలో కూడా బంధించండి. మదపు టేనుగులను బంధించడానికి. ఎవరికి మదపు టేనుగులు అండి? నాకు అర్థం కాదు. ఈ రాష్ట్రాన్ని తేవడానికి తన చావును సైతం లెక్క చేయకుండా కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తే 2009లో అసలు ఉద్యమం మొదలైంది. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అరే, మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక్కరి వల్ల కాదు కదా. ఎంతో మంది 1969లో ఉద్యమం మొదలైంది. 600 మంది విద్యార్థులు అమరలైలు, వాళ్ళ ఆచూకీ కూడా లేదు. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఏమైపోయింది? దానికి ఏమైనా సమాధానం ఉందా ముఖ్యమంత్రి గారు? అంటే నిజంగా చెప్తున్నా, ఈ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ను లేదా కేసీఆర్ చేసిన మంచి పనులన్నింటినీ కూడా ఆగం చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఒకటి మీరు విన్నారు కదా, ఏది ఎవడో కట్టింది కూలింది, ఎవడో కట్టింది కూలింది, 1,00,000 కోట్లు గంగలో పోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు అయినాయని కాగ్ నివేదికలో ఉందా లేదా పూర్తి స్థాయిలో దేంట్లో ఉందండి? నాకు అర్థం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డలో ఎందుకు ఆ శబ్దం వచ్చింది? దాని మీద ఎంక్వైరీ ఏమైంది? మేడిగడ్డలో ఒక 2 పిల్లర్లు గుంగినాయి కదా, అక్కడ ఎందుకు శబ్దం వచ్చింది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలనమైన వ్యాఖ్యలు చేసింది, దాని గురించి ఏం సమాధానం లేదు. ఎన్డీఎస్ఏకి సంబంధించి పోలవరం స్పిల్లిగా ఆంధ్రప్రదేశ్లో కొట్టుకపోతే అక్కడికి ఎందుకు వెళ్ళలే? గుజరాత్లో బ్రిడ్జిలన్నీ కూలిపోతున్నాయి, దాంతోపాటు ప్రాజెక్టులన్నీ కూలిపోతున్నాయి కదా, అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు వెళ్ళలేదు? కేవలం తెలంగాణ మీద ఎందుకే పడుతుంది? ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎందుకు ఇక్కడికే వచ్చి ఇబ్బంది పెడుతున్నది? దాని గురించి ఏంటి సమాధానం? లేని పరిస్థితి కనబడుతుంది. ఎవడో కట్టింది కూలింది అంటే ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించి వాళ్ళ యొక్క మన పన్నులతోని, మన పైసలతో కట్టింది కదా అది. ఇది బాధాకరమైన విషయం కదా. ఇది కేసీఆర్ ప్రభుత్వం ఇంట్లోకెళ్ళో, రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకెళ్ళో, లేకపోతే ఇంకో వ్యక్తి ఇంట్లోకెళ్ళో తెచ్చిన పైసలు కాదు ఇవి. తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా కుదోబెట్టి తెచ్చి, ప్రాజెక్టులను కట్టి, నీళ్ళు ఇచ్చి, 3 పంటలు ఇచ్చి అనేక రకాలుగా మంచి చేసే ప్రయత్నం చేసిళ్ళు. కొంతమంది కాంట్రాక్టర్ల వల్ల వైఫల్యం జరిగింది కావచ్చు, మరికొంతమంది తప్పుడు ప్రచారం వల్ల వైఫల్యం జరిగింది కావచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఎవడో కట్టింది కూలింది, 1,00,000 కోట్లు గంగలో పోయి అంటే ప్రపంచంలోనే పూర్తి స్థాయిలో కూడా అలాంటి ఒక గొప్ప ప్రాజెక్టు బాహుబలి మోటార్లను కూడా నేను ఎప్పుడు చూడలేదు. నేను ప్రాజెక్టులను సందర్శనకు వెళ్ళినప్పుడు కూడా చాలా సందర్భాలలో కూడా ఒక అద్భుతమైన ప్రాజెక్టుగా మనం అభివర్ణించడంలో ఎలాంటి డౌటు లేదండి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇది మన తెలంగాణ, మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, అభివృద్ధి చేసిన తెలంగాణ. ఆగం ఎందుకు చేస్తున్నారు? సరే, మీకు అడ్మినిస్ట్రేషన్ రావట్లేదు, పరిపాలన రావట్లేదు, శాఖల మీద గ్రిప్పు లేదు, శాఖలకు సంబంధించిన సమీక్షా సమావేశాలు లేవు, దాని గురించి పక్కన పెట్టి ఈరోజు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే దీనికి ఏమన్నా సమాధానం ఉందా? లేని పరిస్థితి కనబడుతుంది. సో ఇది ముఖ్యమంత్రి గారి భాష అండి. నేను దీని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు, దానికి సంబంధించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడతాను. ఇక ఇది ఇట్లుంటే ఇది ఒక్కసారి నేను చూసిన తర్వాత ఆశ్చర్యపోయినా. మోదీ సర్కార్పై కిసాన్ కథన శంఖం. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో సమర శంఖం పూరించారు. వేలాది మంది నిరసనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఢిల్లీ మారమోగింది. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలనే డిమాండ్తో పాటు అమెరికాతో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ప్రతిపాదన వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరిగిన మహా పంచాయత్లో వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మందిగా తరలివచ్చిన రైతులు. మీ అందరికీ తెలుసు కదా, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిందే వీళ్ళు. ఢిల్లీ సరిహద్దులలో ఏడాదికి పైగా భారతీయ జనతా పార్టీకి చిచ్చు పోయించింది రైతులే. జై జవాన్ జై కిసాన్ అని ఊరికే అనలే. నిజంగా ఈ దేశ రాజధానికి సంబంధించి ఢిల్లీలో రైతులు అక్కడ కూర్చొని పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేసిళ్ళు అంటే
నల్ల చట్టాలకు వ్యతిరేకంగా చేసిల్లు. ఈ రోజు మళ్ళీ అదే రైతులు పోరాట పటిమగట్టిలు. వ్యవసాయ భూమిలో ఉండాల్సిన రైతులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి రాష్ట్ర రాజధాని దగ్గరికి వచ్చి అక్కడ వాళ్ళు నిరసన ఎందుకు వ్యక్తం చేయాల్సి వస్తుంది అంటే ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు, రైతులను నట్టేట ముంచే ప్రయత్నాలు, రైతులను పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు, రైతుల జీవితాలను ఆగం చేసే ప్రయత్నాలు, ఏ భూతల్లిని నమ్ముకొని రైతు వ్యవసాయం చేస్తున్నాడో అదే భూతల్లిలో కలిపేందుకు చేస్తున్న ఈ కార్పొరేట్ శక్తుల కుట్రలను బయట పెట్టేందుకు మళ్ళీ ఢిల్లీ వేదికగా పోరాటం కొనసాగిస్తున్నారు. కనీస మద్దతు ధర నిజంగా కూడా రైతు ఆరుగాలం పండించిన పంటకు కనీస మద్దతు ధర లేకపోవడంతో పాటు అదే రైతును దళారీ వ్యవస్థ దోచుకుంటున్న తీరు, ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్న తీరు, ఇంకో పక్కన వ్యాపారులు వాళ్ళను మోసం చేస్తున్న తీరు చాలా సందర్భాలలో మీ అందరికీ కనబడుతుంది. ఈరోజు ఢిల్లీకి మళ్ళీ రైతు వచ్చిందంటే అందులో ఎంత ఆవేదన ఉంది, ఎంత ఆక్రోశం ఉంది, ఎంత బాధ ఉంది, ఎంత కన్నీటి వేదన ఉంది. 365 రోజులు కష్టపడుతూ కనీసం కూడా తన పంటకు న్యాయం లేకపోతే, ఆ రైతుకు సంబంధించి ఆవేదన వ్యక్తం చేయకపోతే, నిరసన వ్యక్తం చేయకపోతే ఇంకేముంటది? ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా చేసిందంటే ఏమీ లేదు, గుండు సున్నా. అది మీరు అందరూ గుర్తుపెట్టుకోరు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లేదు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు కేంద్రం దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో పోరాటం చేసిన దాఖలాలు లేవు. యూరియా కోసం పూర్తి స్థాయిలో వాళ్ళు కాపాడింది లేదు. అంటే ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి. మన తెలంగాణను మనం కాపాడుకోవాలి. ఇక దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైన అంశానికి కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏంటి అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరిగిన ఒక అంశం ఏది అంటే ఇది ఆపరేషన్ సింధూర్ వల్లనే యూరియా కొరతట. వారవ్వా ఏం టాలెంట్, ఏం చదువుకున్నారు, ఏం కథను నాకైతే తెలియదు. మరి 1వ తరగతి చదివిల్లా, 10వ తరగతి చదివిల్లా, 12 చదివిల్లా, 15 చదివిల్లా, 17 చదివిర్రా, ఏం చదివిర్రా అనేది నాకు తెలియదు. మీకేమో వీళ్ళు మాట్లాడిన దానికి చూడుర్రి. ఆపరేషన్ సింధూర్ వల్ల యూరియా కొరత అంట. ఎంత ఘోరంగా పచ్చి అబద్ధాలు, ఏం మాటలండి ఇవి? ఆపరేషన్ సింధూర్కు యూరియాకి ఏమన్నా సంబంధం ఉందా? మా ప్రభుత్వం ఉన్నది, మేము ఆపరేషన్ సింధూర్ కాదు, మా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళే దమ్ము ధైర్యం లేదు, ఈ రాష్ట్ర వాటా కోసం కొట్లాడే అంత టాలెంట్ మాకు లేదు అని చెప్తే అయిపోతుంది కదా. గీ దొంగ ముచ్చట్లన్నీ ఎందుకండి? ఏందా రోత మాటలు? రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాల వల్లే తెలంగాణకు యూరియా సరిపడా రాలేదు. కేసీఆర్ హయాంలో యుద్ధాలు లేవు, కొరత లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా సరఫరాలలో విఫలమైంది. ఆర్ఎఫ్సిఎల్ ఉత్పత్తిలో 40% మనకి ఇచ్చారు. యూరియా కొరత నిజం, అందుకు చింతిస్తున్నా. కొరతకు కారణాలేంటో మీరే తెలుసుకోండి. ఏం చేయాలి? మీ అందరం కూడా బాయికాడ వ్యవసాయ పనులు మానేసేట తెలుసుకోరిపోయి కోటా పూర్తిగా వచ్చే వరకు మంత్రిగా పోరాడతా. రైతుల ముసుగులో ఆందోళన చేస్తున్నది బీఆర్ఎస్ఏ. ఇగో గీ ముచ్చట్లు చెప్పొద్దండి. రాష్ట్ర మంత్రి హోదాలో ఉండి మీకు మంత్రికి సంబంధించిన ఆ శాఖకు సంబంధించిన పట్టు లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపో. నేను చెప్తున్నా మినిస్టర్కి, ఆ శాఖకు పట్టు సాధించలేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపో. కానీ ఈ ముచ్చట్లయితే చెప్పకూరు. రైతుల ముసుగులో ఆందోళన చేస్తున్నది బీఆర్ఎస్. అరే రైతులు నేను ఇప్పుడు చూపెడతాగా ఆయనకు. యూరియా సంక్షోభంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. యూరియా కొరత లేదు, రోడ్ల మీదకి వస్తున్నదంతా రైతులే కాదు అన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చివరకు నిజం ఒప్పుకున్నారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే కొరతకు ఆయన వీలైనంత కారణాలు చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇరాన్, ఇజ్రాయెల్ వారు అంతర్జాతీయ ఉద్రిక్తలు, ఆపరేషన్ సింధూర్, ఎర్ర సముద్రంలో నౌకలు నిలిచిపోవడం వంటి వాటి వల్లే తెలంగాణలో యూరియా కొరత ఏర్పడిందని మన మంత్రి చెప్పాడు. అబ్బా వారవ్వ ఏం టాలెంట్ మన మంత్రి. ఇక చెప్పవా ఇది మంత్రి. ఇక్కడ ఎవరైనా బీఆర్ఎస్ వాళ్ళు కనబడుతున్నారా? ఇక్కడ ఏమైనా దళారులు కనబడుతున్నారా? ఇక్కడ ఏమైనా పేడ్ ఆర్టిస్టులు కనబడుతున్నారా? ఎవరు వీళ్ళు? భూతల్లి ఒడిలో పుట్టి ఆ భూతల్లిని నమ్ముకొని చివరికి ఆ భూతల్లి ఒడిలోనే శ్వాస వదలడానికైనా నమ్ముకున్న ప్రేమ, ఆ వ్యవసాయ భూమి మీద వాళ్ళకున్న నిజమైన ప్రేమ, బిడుబడ్డ చిలకలన్నింటినీ కూడా పచ్చని మాఘానులా తయారు చేసుకోవడానికి సిద్ధపడ్డారు వీళ్ళు. ఎన్ని వీడియోలు తీసినా జాగారం చేస్తున్నది రైతులే. యూరియా బస్తాల కోసం రాత్రనక పగలనక రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇది మెదక్ జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని సహకార కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి దృశ్యం ఇది. ఉదయం నుంచి లైన్లలో నిలబడిన యూరియా దక్కలేదని, సోమవారమైనా దక్కకపోతుందన్న ఆశతో ఇక్కడే పడుకున్నామని రైతులు చెప్పారు. యూరియా కోసం జాగారం చేసిన వాళ్ళల్లో మహిళలు కూడా ఉన్నారు అనేది బాధాకరమైన విషయం. ఇక చూడు, యూరియా కోసం ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, దాంతోపాటు మంత్రివర్గం, భారతీయ జనతా పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, అందరు ఎంపీలు కలిసి ఢిల్లీకి వెళ్ళి అక్కడ మన రాష్ట్రానికి రావాల్సిన వాటా, మన రాష్ట్రానికి అవసరం ఎంత ఉంది, ఇంకెంత కావాలి అని ఈ దేశ ప్రధానిని ఒప్పించే ప్రయత్నం, కేంద్ర మంత్రులను ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి
అడుగు పెడితే మేమే బ్రహ్మాండంగా స్వాగతం తెలుపుతాం కదా. కానీ ఈరోజు ఇంత దారుణంగా అంటే ఏం చేస్తారండి నాకు అర్థం కాదు. యూరియా అడిగిన రైతుపై కాంగ్రెస్ పిడిగుద్దులు. వర్ధన్నపేట జనహిత పాదయాత్రలో ఘటన. యూరియా కొరతపై నిలదీసిన యువ రైతు. చుట్టుముట్టి చితకబాదిన కాంగ్రెస్ నేతలు. పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ ముందే ఘటన. ఇగో వీళ్ళకి చెప్తున్నా కదా, షీవు నెత్తురు ఉంటే ఎవరైతే అడిగిన ఆయన ఉన్నారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా వాళ్ళ కాళ్ళకున్నవి పట్టుకొని వస్తారు. మీరు అనుకుంటున్నారేమో, అరే ఎంత దారుణం అండి. అడుగుతారు భయ్, బాజాప్తగా అడుగుతారు. యూరియా కొరతకు సంబంధించి అడగకపోతే ఏం చేయాలి అంటే తెలంగాణలో నిరసన వ్యక్తం చేసే ప్రయత్నాలు చేయొద్దా? తెలంగాణలో భావ ప్రకటన స్వేచ్ఛ, ఒక వ్యక్తి తన హక్కులను పూర్తి స్థాయిలో అడగాల్సిన అవసరం లేదా? అలా అడిగితే కొడతారా? ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? కాంగ్రెస్ పార్టీ నేతలైనా రైతులే కదా, మీరు రైతులే కదా, వ్యవసాయం ఏందో మీకు తెలుసు కదా. ఎవరైతే అడిగితే తప్పేంది? ఒకసారి చూడుర్రి, తల్లిదండ్రుల తరపున యూరియా కోసం లైన్లో నిలబడిన నల్గొండ జిల్లా శివారు కేశవ రాజుపల్లి విద్యార్థి మిథిలేష్ అయినా బస్తా దొరకలేదు అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో బడికి పోవాల్సిన విద్యార్థి బ్యాగ్ పట్టుకొని ఎక్కడో మీరు చూడుర్రి. ఇంకొక విషయం ఏంటంటే, సోమవారం సాయంత్రం వర్ధన్నపేటలో జనహిత పాదయాత్ర సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగ్లో యూరియా కొరతపై నిలదీస్తున్న యువకుడిపై దాడి చేస్తున్న కాంగ్రెస్ నేతలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అడగద్దండి? వీళ్ళంతా ఏమైనా పేడ్ ఆర్టిస్టులా, లేకపోతే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏమైనా పైసలు ఇచ్చిలా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే, ఎవరి కార్యకర్తలు అయితే నీకేందా? ఆయన ఓటు వేసినందుకు ఈ దేశంలో పూర్తి స్థాయిలో ఎక్కడైనా ప్రశ్నించే హక్కు ఉంది. ఆయనకు రావాల్సిన వాటా కోసం ఆయన అడగాల్సిన డిమాండ్ అడుగుతారు. మీకేం నొప్పా? దొంగలు ఎవరంటే భుజాలు దరుకున్నారు. ఈ కాంగ్రెస్ ఇగో నేను చెప్తున్నా కదా, ఈ రాష్ట్రంలో ఒక్క రైతు మీద చెయ్యేస్తే మాత్రం మామూలుగా ఉండదు. చెప్తున్నా, మామూలు ఉంచారు రైతులు. నిన్ను ఎక్కడికి పంపించాలనో అక్కడికి పంపిస్తారు. అరే రైతు అడుగుతాడండి, ఎందుకు అడిగాడు? రైతుకు సంబంధించి ఎందుకు అడిగాడు? అరే యూరియా కొరత వాస్తవం కదా, యూరియాకు సంబంధించి జరుగుతున్న విషయం నిజం కాదా? ఇగో ఇది చూడురి, ఇది చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది, అరే ఇదేం బాధపై మనం ఎక్కడున్నా, నిజంగా తెలంగాణలో ఉన్నామా లేకపోతే పూర్తి స్థాయిలో వేరే కాడ ఉన్నామా అని. బీసీ మాట బీహార్కు మూట. సీఎం మంత్రుల ఢిల్లీ పర్యటన ఆంతర్యం ఏంటి? 42% కోటాపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు ఉత్తమాటే. కాంగ్రెస్ ఎంపీ సంఘ్వీతోనే భేటీ. పార్టీ ట్రెజరర్లతో కూడా సంధానకర్తగా వ్యవహరించిన జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి 2 గంటల పాటు సమావేశం. బీహార్ పైన ప్రధానమైన చర్చ. బీహార్ ఎన్నికల ఫండింగ్ బాధ్యత తెలంగాణకు అప్పగింత. అయిపోయింది. ఇంకెక్కడిది? బీహార్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నుండి పైసలట పంపించాలట. మరి బీహార్ వాళ్ళు వచ్చి ఏం చేసిలో, మన రాష్ట్రానికి ఏం ఉరగబెట్టిలో, ఏం చేసిలో మనకు తెలియదు. కానీ ఇగో పైసలు ఇవ్వాలని చెప్తున్నారు. బీహార్కు మాత్రం ఇక్కడ నుండి ఫండింగ్ పంపిస్తున్నారట. ఇక కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు దేశానికి సంబంధించి అత్యున్నతంగా పనిచేసే అనేక శాఖలు ఉన్నాయి. మరి వాళ్ళు ఏం చేస్తారు, ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశంలో భాగంగా మీరు ఎక్కడైనా చూడండి, పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్లలో కూడా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో కానీ భారతదేశ వ్యాప్తంగా పూర్తిగా కూడా ఎక్కడ జరుగుతున్న అంశాలకు సంబంధించి ప్రతి అంశానికి సంబంధించి ఎక్కడ ఎన్నికలున్నా ఏదున్నా కూడా పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ చివరికి బలయ్యేది మాత్రం తెలంగాణ రాష్ట్రమే. అన్ని ఎపిసోడ్లలో కూడా అదే జరుగుతున్నది. నేనేమంటున్నానంటే, మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వాస్తవాల ప్రతి దృశ్యం వైఆర్టీవీ.